డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి తెలంగాణ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన రిజల్ట్స్ 50% పైగా మార్కులు వీళ్ళకే వచ్చినాయి. అంటే మనకి 160 మార్కులు ఎగ్జామినేషన్ పెడతారు. అంటే 80 మార్కులు 50%, 80 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 2,174 మెంబర్స్ అమ్మ. వీళ్ళకి మాత్రం సపోజ్ మీకు 80 వచ్చిన అనుకో 2,000 ర్యాంక్ మాత్రం రావడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ లాగానే ఉంది. దీనిలో ఎటువంటి మరి తేడా లేదని 80 మార్కులు వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ 2,500 ర్యాంక్ వరకు రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫ్సెట్ 2026 160కి 80 మార్కులు పైన ఆ మార్కులు సాధించిన, అంటే సగం మార్కులు దక్కించుకున్నది కేవలం 2,174 మంది స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్స్ సరిగ్గా ప్రిపరేషన్ లేదు, అలా ప్రిపేర్ అవ్వట్లేదు. ప్రతిసారి ఇదే ప్రాబ్లం. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 2,879, ఈసారి ఇంజనీరింగ్కు 1,97 మంది హాజరయ్యారు. అంటే 1.1% మంది మాత్రం సగం మార్కులు సాధించారు. ప్రతి 100 మందిలో ఒక్కరికి మాత్రం వచ్చాయి. ఎఫ్సెట్లో మైనస్ మార్కులు లేకపోయినా తక్కువ మంది 50% మార్కులు తెచ్చుకుంటున్నారు, గమనార్హం. ఎందుకంటే వీళ్ళు పెరగటల్లా, ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇదే సమస్య. అసలు 80 మార్కుల కంటే 2,000 మందికే 80 మార్కులు వచ్చినాయి. అంటే మిగతా వాళ్ళందరూ కిందే ఉండారమ్మా, గుర్తుపెట్టుకొని. కష్టపడి చదవటంలో స్టూడెంట్స్ ఎంసెట్ని కేవలం ఒక లైట్ వస్తువుగా తీసుకుంటున్నారు. ఇక గత ఏడాది ఇంజనీరింగ్లో 2.2 లక్షల మంది రాస్తే పోయినసారి 2,613 మంది 1.26, అగ్రికల్చర్ ఫార్మ్ 87 మార్కులు, 81,000 మందిలో 2,700 మంది మాత్రమే 80 మార్కులు దాటి. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 2,613 అయితే ఈసారి 2,174 మంది. అంటే ఈసారి ఇంకా తగ్గారు స్టూడెంట్స్. వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ అమ్మ, త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రభుత్వం సంప్రదించి మరో వారం రోజుల్లో మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ తెలిపారు. జేఎన్టీయూ ఆయా కళాశాలను తనిఖీ చేయడంతో పూర్తయిందని, తనిఖీల్లో లోపాలున్న కళాశాలకు త్వరలో నోటీసులు జారీ చేశారు. వారి నుంచి వివరణ వచ్చిన తర్వాతే అప్పీల్ కమిటీ పరిశీలించిన అనంతరం అనుబంధ గుర్తింపు జారీ చేస్తారు అని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. వెబ్సైట్ అధికారులు ప్రశంసలు. ఒకవైపు జేఈ మెయిన్ పరీక్షల్లో తప్పులు, ప్రాథమికంలో మార్పులు చేస్తుంటే, మరోవైపు నీటి ప్రశ్నపత్రం లీక్ అవడంతో ఎన్టీఏ తీవ్ర విమర్శలు వస్తుంది. ఎలాంటి ఆరోపణలు లేకుండా మనం ఎంసెట్ నిర్వహణపై ప్రశంసలు వస్తున్నాయి. ప్రాథమికకి సంబంధించి కేవలం 16 ప్రశ్నలపైన 22 మంది అభ్యంతరాలు తెలిపారు. ఒక్కో గణితంలో ప్రాథమికలో ఇచ్చిన ఒక సమాధానం మార్పు చేశారు. దానికి తోడు పరీక్ష పూర్తయిన ఆ రోజే పరీక్షలు వెల్లడించారు. ఈ క్రమంలోనే విడుదలకు హాజరైన ప్రభుత్వ సలహాదారు కేశవరావు జేఎన్టీయూ ఆదివారం అధికారులను అభినందించారు. కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి హీరోగా అభినందించారు. విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా సైతం వెబ్సైట్ అధికారులను ప్రశంసించారు. లోక్సభ వ్యవస్థపై జయప్రకాష్ నారాయణ బృందాన్ని పంపి వెబ్సైట్ నిర్వహణ తీరును తెలుసుకున్నారు. తప్పులు లేకుండా ఎర్రర్స్ పరీక్ష నిర్వహిస్తున్న, పరీక్షలు ముగిసిన వెంటనే కంప్యూటర్పై మార్కులు కల్పించడం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలతో నివేదిక ఇవ్వనున్నారు. వెబ్సైట్ అధికారుల కృషిని ఆయన ఫోన్లో అభినందించారు. ఇది అమ్మ స్టూడెంట్స్. మరి త్వరలో మనకి కౌన్సిలింగ్, ఇక షెడ్యూల్ కౌన్సిలింగ్ల గురించి మనం మాట్లాడుకోవాలా. త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటే మనకి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై ఫస్ట్ వీక్ నుంచి వెబ్ ఆప్షన్స్, తర్వాత ఈ జూన్ లాస్ట్ వీక్లో ఆ ప్రాంతంలో ఏంటంటే అందరూ అప్లై చేసుకోవటం, అది కౌన్సిలింగ్ షెడ్యూల్. ఎందుకంటే జూన్ 2 నుంచి మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. జూలై వారంలో మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చారు. మరి కౌన్సిలింగ్కి సంబంధించిన ఓన్లీ జేఈ కౌన్సిలింగ్కి, మరి జేఈ జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎంసెట్, వీటన్నిటికి కూడా గైడెన్స్ కావాలంటే మన ఛానల్ ఉంది రెడీగా. మీకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది మన వాట్సాప్ నంబర్. మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిఫై చేసుకోండి. మరి దీనికి వెళ్ళాలా, అప్పుడు ఎంసెట్కి వెళ్ళాలా, జేఈకి వెళ్ళాలా అనేది డెసిషన్ తీసుకోండి. జేఈ కౌన్సిలింగ్లో పాల్గొనాలా, ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా చూసుకొని మీరు డెసిషను ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ నెంబర్లో సంప్రదించగలరు, మెంటర్షిప్ తీసుకోగలరు. మరి కౌన్సిలింగ్కి సంబంధించిన డేటా అయితే రెడీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వాడుకొని మీకు ఎక్కడెక్కడ సీటు రావచ్చు తెలుసుకోండి. మన దగ్గర 1,10,000 దాకా మరి సీట్లు ఉండి, కన్వీనర్ కోటాలో దాదాపు 75,000 ఇంజనీరింగ్ సీట్లు ఉండి, 176 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండి,
తెలంగాణ వ్యాప్తంగా దానికి సంబంధించిన మొత్తం డేటా అయితే రెడీమేడ్గా ఉంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క డేటాని యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్క త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్.